నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. నా మనసు ఆఖరి భాగం వినేద్దాం. ఇంటి ముందు సరోజాతో పాటు కారు దిగుతున్న సంగీతాన్ని చూసిన ఆకాష్ గతుక్కుమన్నాడు. సంగీత ఎందుకు వచ్చినట్టు? ఏదైనా గొడవ చేయదు కదా? సరోజ కోసం ఊపిరి బిగబట్టుకొని ఎదురు చూడసాగాడు ఆకాష్. తనే కిందికి వెళ్దామంటే సంగీతకి ఎదురుపడటం ఇష్టం లేదు. గదిలో అస్థిమితంగా పచార్లు చేస్తున్న ఆకాష్ వెనుక అడుగుల చప్పుడు విని చివ్వున వెనుతిరిగాడు. వెంటనే అతడి ముఖం విప్పారింది. చేతులు చాచి సరోజా అన్నాడు మధుర కంఠంతో. ఇన్ని రోజుల ఈ వియోగం ఇంకెప్పుడు ఇలా వదిలిపెట్టి వెళ్ళనివ్వను తెలిసిందా అన్నాడు. గుండెల మీద వాలిపోయే సరోజాకు ఎన్నో కబుర్లు చెప్పాలని తహతహలాడుతున్నది అతడి మనసు. ఈ వియోగం తనని ఎంత చిత్రహింస పెట్టిందో చెప్పాలి అనిపించింది. కానీ అతడు ఊహించినట్టుగా సరోజ పరుగున వచ్చి అతడి చేతుల్లో ఇమిడిపోలేదు. దూరంగా ఆగిపోయిన సరోజ కన్నులు అతడి ప్రయత్నాన్ని వారిస్తున్నట్టుగా చూశాయి. బాబూ నెమ్మదిగా పిలిచింది. ఏమిటి సరోజ? సరోజ మెల్లగా అతడిని సమీపించింది. కుడి చెయ్యి అతడి ముందుకు చాచింది. ఆమె చేతిలో మూత తీసిన కుంకుమ భరిణ ఉంది. ఆకాష్ అర్థం కానట్టుగా చూశాడు. నా నుదుట మీ చేతులతో కుంకుమ పెట్టండి బాబూ. ఆకాష్ ఉత్సాహంగా కుంకుమ భరిణ అందుకున్నాడు. వ్రేలితో కుంకుమ తీసి ఆమె కనుబొమ్మల మధ్య ఉంచాడు. కుంకుమ శోభితమైన సరోజ ముఖాన్ని చూస్తుంటే ఆకాష హృదయంలో తృప్తి నిండిపోయింది. గొంతు నిండుగా అనురాగం నింపుకొని సరోజ అన్నాడు. ఈ క్షణం నుండి మీరు నాకేమవుతారో చెప్పనా బాబూ? చెప్పు అన్నాడు. అన్నయ్య. సరోజ పిడుగుపాటు తిన్నవాడిలా అరిచాడు. నేను మీ జీవితంలో అర్ధాంగిగా అడుగు పెడితే మరొకరి జీవితం శూన్యమవుతుంది. ఎవరిది? సంగీత. మా మధ్య అనుబంధం ఎప్పుడో తెగిపోయింది. ఇప్పుడు ఆమె ప్రసక్తి అనవసరం. ఆకాష్ అసహనంగా అన్నాడు. కానీ బాబు, మిమ్మల్ని అసహించుకుంటున్నట్టుగా కనిపించే సంగీత అనుక్షణం మిమ్మల్ని ఆరాధిస్తుంది. వేళకు అన్నం తిందు, వేళకు నిద్రపోదు. మీ స్మరణతోనే బల్లిలా పాలిపోయింది. ఆమె పరిస్థితి చూస్తే మనసు కరిగి నీరవుతుంది. అయితే నన్నేం చేయమంటావు? మీరు ఇంత స్వార్థపరులు ఎప్పుడైపోయారు? నువ్వు ఇంత త్యాగమూర్తివి ఎప్పుడయ్యావు? వెటకారంగా ఎదురు ప్రశ్నించాడు. సరోజ పేలవంగా నవ్వింది. త్యాగమూర్తినా? తనదైన దాన్ని వదులుకుంటేనో ఎవరికైనా ఇచ్చివేస్తేనో త్యాగం అవుతుంది. నాదంటూ ఏముంది ఇక్కడ? ఏమీ లేదు. ఆకాష్ చురుగ్గా చూశాడు. నేను నేను నీకేమీ కాను. ఎందుకు కారు? ఇంతకు ముందే కదా అన్నయ్యవని చెప్పింది. సరోజ సహించలేనట్టుగా హృదయం ముక్కలవుతున్నట్టుగా పిలిచాడు. మన మధ్య అవాంతరాలేమీ లేవు అనుకున్నాను. ఇప్పుడు ఈ విపరీతం ఏమిటి? నిజమే, నేను మిమ్మల్ని మనసారా ప్రేమించాను. మీతో కలిసి అడుగు వేయటానికి కూడా నిశ్చయించుకున్నాను. రాహుల్ వాళ్ళ ఊరికి వెళ్ళాక అది ఎంత అసంభవమైందో తెలిసింది. నేను త్యాగం చేస్తున్నది మిమ్మల్ని కాదు బాబు, నా ప్రేమను. మీరెప్పుడో సంగీతకు వాగ్దత్తమైపోయారు. ఆ అనుబంధాన్ని మీరు తెంచుకున్నంత సులభంగా సంగీత త్రెంపుకోలేకపోయింది పాపం. చిన్నప్పటి నుండి మిమ్మల్నే తన భర్తగా ఊహించుకుంటుంది సంగీత. ఆమె వస్తువుని నేను ప్రేమించడానికి కానీ నాదిగా చేసుకోవటానికి కానీ నాకు మనస్కరించడం లేదు. నేనేం వస్తువుని కాను, మనిషిని, మనసున్న మనిషిని. అదే కదా నా నమ్మకం. సంగీత పట్ల మీరు మనసున్న మనిషిలాగా ప్రవర్తిస్తారనే నా నమ్మకం. మనసున్న మనిషి చేసే పని ఏమిటంటే ఆనందం అవతలి వాళ్ళకి పంచి దుఃఖాన్ని తను స్వీకరిస్తాడు. మీరు సంగీతాన్ని అన్యాయం చేయకండి బాబు. సంగీతాన్ని పెళ్లి చేసుకుంటే చాలు ఆమెకు న్యాయం చేసినట్టు అవుతుందని అనుకోను. ఎందుకంటే నా మనసు ఆమెను కోరడం లేదు. పోతే రేపో మాపో దేశదిమ్మరినై వెళ్ళిపోతున్నాను. నాతో ఆమె కష్టాలు పడలేదు. మీరు దేశదిమ్మర్లు కాకూడదనే నా కోరిక. మీరెక్కడికి వెళ్ళనవసరం పని లేదు. ఇక్కడే ఉండండి. కొద్ది రోజులు మాత్రం మీ గురించి ప్రజలు కథలుగా చెప్పుకుంటారు. తర్వాత వాళ్ళు మర్చిపోతారు. ఈ వృద్ధాప్యంలో మిమ్మల్ని పెంచిన వాళ్ళని వదిలేసి వెళ్ళడం మీకు ధర్మం కాదు. సంగీతాన్ని చేసుకుంటే మీరు వాళ్ళతో తొందరగా కలిసిపోతారు. ఎవరు లేకపోయినా సరే నువ్వుంటే నాకు చాలు సరోజ. తప్పు చెల్లెల్ని కోరకూడదు. సరోజ వారించింది. ఆకాష్ కంపరంగా, ఎక్కడి వరుస కలిపావు సరోజ? నువ్వు నాకు చెల్లెలు ఎలా అవుతావు? నోటితో అనగానే సరిపోయిందా? మనసులో ఆ భావం కలగొద్దా అన్నాడు.
దానికి జవాబు చెప్పలేనట్టుగా నిస్సహాయంగా చూసింది సరోజ. నా సంగతి వదిలేయ్, నీ సంగతి ఏమిటి? నీ భవిష్యత్తు ఆలోచించుకున్నావా? నాకేం పర్వాలేదు బాబూ. ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్నని మీరు బాధపడకండి. నా కోసం ప్రాణమైనా ఇచ్చేంత గాఢంగా నన్ను ఇద్దరు యువకులు ప్రేమిస్తున్నారు. ఒకరు మీరు, మరొకరు రాహుల్. మీరిద్దరూ ఉండగా నా జీవితం ఏమైపోతుందో అన్న ఆలోచన, బెంగ నాకవసరం లేదు. మౌనంగా, నిశ్శబ్దంగా కొద్ది క్షణాలు గడిచిపోయాయి ఇద్దరి మధ్య. చివరికి ఏదో నిశ్చయించుకున్న వాడిలాగా అక్కడి నుండి కదిలి సూట్ కేస్ తెరిచాడు. గబగబా చేతికందిన వస్తువులు, బట్టలు తీసి అందులో పడేసి పెద్ద చప్పుడుతో మూశాడు. ఎక్కడికి? నా చావేదో నేను చావటానికి. సరోజ చలించలేదు. చిరునవ్వు నవ్వింది. నా మాట కాదని వెళ్ళగలిగే శక్తి మీకుంటే వెళ్ళండి బాబూ. సరోజా, సరోజా, నా మనసు ముక్కలు చేస్తున్నావు నీ మాటలతో. ఆకాష్ అరచేతుల్లో ముఖం దాచుకున్నాడు. సరోజ నిశ్శబ్దంగా కొద్ది క్షణాలు నిలబడి తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే సంగీతకు, ఆకాష్కు వివాహం జరిగింది. వివాహం ముక్తసరిగా జరగాలి అని ఆకాష్ కోరాడు. ముక్తసరిగా ఎందుకు జరగాలి? మనకేం తక్కువని, మనమేం తప్పు చేస్తున్నామని అంటూ రాహుల్ అట్టహాసంగా చెల్లెలి పెళ్లి ఏర్పాట్లు చేశాడు. పట్టుచీర రెపరెపలాడుతుండగా పెళ్లిలో ఎక్కడ చూసినా సరోజానే తిరుగుతుంది. పెళ్లికి వచ్చిన వాళ్ల కళ్ళన్నీ సరోజా మీదే ఉన్నాయి. ఎవరి అపురూప సౌందర్యవతి? అందరిలో అదే జిజ్ఞాస. ఒకరిద్దరు యువకులు తమ కుతూహలాన్ని చంపుకోలేక ఆమె వివరాలు సేకరించారు. ఎక్కడో దిక్కుమొక్కు లేని విధవ రావుగారింట్లో వంటకు కుదిరి వీళ్ళ ఆదరాభిమానాలను చూరగొని వీళ్ళల్లో ఒకటిగా కలిసిపోయిందని తెలిసి ఆమె ఇష్టపడితే ఆమెను పెళ్లి చేసుకుంటాము అని రావుగారి దగ్గరికి రాయబారం పంపారు. విన్నావా సరోజా? ఏం చెప్పాలి వాళ్లకు అంటూ అడిగారు రావుగారు. సంబంధం కుదిరిందని చెప్పండి బాబాయ్. ఆనందం పట్టలేకపోయారు రావుగారు. నిజమా సరోజా? నా ఊహ సరి అయింది. అయితే రాహుల్ కావాలి ఆ వరుడు. సిగ్గుతో సరోజ ముఖం అరవిందం కాగా అక్కడి నుండి పారిపోయింది. చల్లా చెదురు కాబోతున్న సంసారం కుదుటపడ్డట్టుగా తృప్తిపడ్డారు రావుగారు. వసుంధర కూడా తన విచారాన్ని చాలా మట్టుకు మరిచిపోయినట్టుగానే ప్రవర్తించింది. ఆమె సరోజను అడగందే ఒక్క పని చేయడం లేదు. ఆడపిల్ల లాంఛనాలు రాహుల్తో పోట్లాడి మరీ ఇప్పించుకుంది సరోజ. రాహుల్ ఎక్కడా? రాహుల్తో ఏదో పనిపడి 5 నిమిషాల నుండి అతడి కోసం ఆ గది ఈ గది గాలిస్తూ ఉంది వసుంధర. రాహుల్ అన్నా అవతల ఎవరితోనో మాట్లాడుతున్నాడత్తా అంది ఓ చుట్టాల పిల్ల. ఎవరితో మాట్లాడుతున్నాడు? తోట కొనడానికి ఎవరో వచ్చారు, ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆ మాట వింటూనే అక్కడ ఉన్న సరోజ ముఖం పాలిపోయింది. గదిలో నుంచి వసుంధర అవతలకి అటు వెళ్ళిపోగానే, పాపా కొంచెం మీ రాహుల్ అన్నను పిలుస్తావు? అర్జెంటుగా ఒక్క మాట మాట్లాడి వెళ్ళమన్నానని చెప్పు అంది ఆ పిల్ల భుజం మీద చేయి వేసి. ఆ పిల్ల తలాడించి తుర్రున పరిగెత్తింది. రాహుల్ వచ్చాడు. ఏమిటి సరోజా, ఏం కావాలి అని అడిగాడు. అవతల ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? తోట కొనడానికి హైదరాబాద్ నుండి ఒక సేట్ వచ్చాడు. ఈరోజే బేరం సెటిల్ అయిపోతే ఆ తరువాత అతడిని మాట పూర్తి చేయనీయలేదు సరోజ. ముందు ఆ పెద్ద మనిషిని పంపించిరండి అంది తొందర పెట్టినట్టుగా. ఎందుకు? రాహుల్ అయోమయంగా అడిగాడు. మీరు తోట పొలాలు ఏమీ అమ్మడానికి వీల్లేదు. అమ్మకపోతే ఎలా? నా ప్రయాణం. ముందు వాళ్ళని పంపించిరండి. అబ్బా, సంగతి ఏమిటో చెప్పు సరోజ. వాళ్ళని పంపిస్తే ఎలా? మళ్ళీ కొనేవాడు ఎప్పుడొస్తాడని రాహుల్ విసుగు వ్యక్తం చేశాడు. మీకు ఆ బెంగ అక్కర్లేదు. నేను కొంటాను మీ తోటలు పొలాలు. మీ భారం నేను తగ్గిస్తాగా. సరోజ ముసిముసిగా నవ్వింది. రాహుల్ గంభీరంగా, పరిహాసానికి ఇది సమయమా? నీ ఉద్దేశం ఏమిటో నాకు స్పష్టంగా చెప్పు. ఈ బేరం ఎప్పుడు సెటిల్ అవుతుందా? ఎప్పుడు మూటాముల్లే సర్దుకుని వెళ్ళిపోదామా అని నేను చూస్తున్నాను అన్నాడు. ఈ క్షణం నుండి నేనేం చెప్పినా మీరు వినాల్సిందే. ముందు ఆ పెద్ద మనిషిని సాగనంపి వస్తారా? లేకపోతే నన్నే సాగనంపమంటారా ఆయన్ని? సరోజ ఆజ్ఞాపూర్వకంగా చూసింది. రాహుల్ ఆశ్చర్యంతో ఆమె ముఖంలోకి రెప్ప కొట్టకుండా చూశాడు. చెమటకు తడిసిన కుంకుమ చెదిరి రక్తంలా అల్లుకుపోయింది కనుబొమ్మల మధ్య. ఒక్కసారి కళ్ళెత్తి ఆ ముఖంలోకి చూస్తే చాలు, అక్కడి నుండి చూపు త్రిప్పుకునేది ఎంత కష్టం. సరోజ,
నువ్వు ఈ రూపంతోనే నన్ను పిచ్చెక్కించావు. ఇక నీ సౌందర్యం నా మీద అధికారం చెలాయించడానికి వీల్లేదు. మళ్ళీ నువ్వు నా కళ్ళబడకుండా చాలా దూరాలకు పారిపోతున్నాను అనుకున్నాడు కొంచెం మంటగా. నేనే వెళ్ళి చెప్పనా? సరోజ వెళ్ళడానికి ఒక్క అడుగు ముందుకు వేసింది. భుజాల నిండా కప్పుకున్న పట్టుచీర పమిటి మీద అరచేతి వెడల్పుతో నల్లత్రాచులా వేలాడుతూ ఉంది జడ. రాహుల్ చటుక్కున ముందుకు ఒక్క అడుగు ముందుకు వేసి ఆ జడ అందుకొని లాగాడు. భలేదానివే, అవతల ఎంతమంది మగవాళ్ళున్నారో తెలుసా? ఉంటే నాకు భయమా అన్నదే కానీ అతడి చర్యకు సరోజా ముఖం రాగరంజితమైంది. నీకు కాదులే, నాకు. కానీ పెద్ద చిక్కు తెచ్చిపెట్టావు. ఇప్పుడు ఏమని చెప్పాలా ఆయనకు? మీ ఇష్టం, ఏమైనా చెప్పండి. సరోజా పని ఉన్నట్టుగా అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయింది. రాహుల్ చాలాసేపు విమూడిలా నిలబడిపోయి చివరికి మెల్లగా కదిలి పందిట్లో కుర్చీలో ఆసీనులైన సేటు అతడి అనుచరులను సమీపించాడు. మాకు టైం అవుతుంది, వ్యవహారం తొందరగా ఫైసలా చేయండి రాహుల్ గారు అన్నాడు వాచి చూసుకుంటూ సేటు. సారీ సేట్జీ, అమ్మడానికి ఇంట్లో ఆడవాళ్ళు ఒప్పుకోవడం లేదు. జరిగిన దానికి నన్ను క్షమించమని కోరుతున్నాను. ఆడవాళ్ళ? మీకు ఇంకా పెళ్లి కాలేదని విన్నానే. రాహుల్ ముఖం ఒక్కసారిగా ఎర్రబారింది. కాలేదు, ఆడవాళ్ళంటే అదే మా మేనత్త చెల్లెలు తడబాటుతో అన్నాడు. సరే, కొంచెం నిస్పృహతో లేచాడు సేటు. మీరు అమ్మదలుచుకుంటే మాత్రం ఒక్క మాట మా చెవిని వేయండి. ఆ రాత్రి 11 గంటల దాకా అది ఇది సర్దుతూనే ఉన్న వసుంధర తన చేతి కింద పని అందుకుంటూ ఉన్న సరోజాతో, ఇక వెళ్ళి పడుకో సరోజా, మళ్ళీ తెల్లవారకు ముందే లేవాలి. 3 గంటలు కూడా నిద్రపోవటానికే లేదు. నేను పడుకుంటాను అని తను వెళ్ళి సంగీత పక్కన చోటు చూసుకొని నడుం వాల్చింది. సరోజాకు నిద్ర ముంచుకు వచ్చేస్తుంది. అలసిన శరీరం ఎప్పుడు నేలన పడదామా అన్నట్టుంది. దిండు ఓ చాప దొరికించుకొని పడుకోవడానికి స్థలం కోసం వెదకసాగింది. ఏ గదిలో చూసినా పెళ్లి చుట్టాలు నిండిపోయారు. రాహుల్ నిశ్శబ్దంగా వచ్చి ఆమె చేతిలో దిండు చాప లాగి ఒక పక్కకు పారేసి, పద తోటలోకి, నీతో మాట్లాడాలి అన్నాడు. ఇప్పుడా? నాకు నిద్ర ముంచుకొస్తుంది, కళ్ళు మూతలు పడిపోతున్నాయి. రేపు మాట్లాడుకోవచ్చు. సరోజ గొంతు బొంగురుగా పలికింది. రేపు వీలు కాదు, ఇప్పుడే. రాహుల్ ఆమె చెయ్యి పట్టుకొని నడిపించుకుపోయాడు. నూతి చప్టా మీద కూర్చొని, ఇక చెప్పు, నా పొలాలు తోటలు అన్నీ నువ్వే కొంటావా? నీకంత డబ్బెక్కడిది? లేకపోతే మామయ్య నిన్ను కూతురుగా స్వీకరించి తన ఆస్తి నీకు పంచలేదు కదా అన్నాడు. పంచలేదు, కానీ నాకు డబ్బుకేం లోటు లేదు. మీ తోటలు పొలాలు అన్నీ నేను కొనేయగలను, వీలైతే మిమ్మల్ని కూడా. గలగలా నవ్వింది సరోజ. రాహుల్ మాత్రం నవ్వలేదు. ఆహా, అంత డబ్బు నీకెక్కడిది? మీరు నా వారైతే మీదంతా నాది కాదా ఏమిటి? ఏమన్నావు? మసక చీకటిలో ఆమె ముఖం సరిగా కనిపించక ఆమెను తన సమీపానికి లాక్కున్నాడు రాహుల్. అర్థం కాలేదా? అర్థమైంది, కానీ నేనంటే జాలిపడి నిర్ణయానికి వచ్చావా? అదే నిజమైతే నాకంతకంటే అవమానం నరకం ఉండవు. కాదు రాహుల్ గారు, జాలి ఎంత మాత్రం కాదు. పవిత్రమైన మీ ప్రేమకు, మీ మంచి మనసుకు లొంగిపోయే ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ సమయంలో మిమ్మల్ని పోగొట్టుకుంటే నా అంత తెలివిహీనరాలు ఉండదు, దురదృష్టవంతురాలు అంతకంటే ఉండదు. రాహుల్ అనురాగం ఆవేశం కట్టలు తెంచుకున్నాయి. ఆమెను గుండెల మీదకు చేర్చుకొని, రక్షించావు సరోజా, జీవితమంతా ఈ చీకటిలో ఈ మంటల్లో గడిచిపోతుందేమో అని భయపడిపోయాను. సరోజ చెంపకు తన చెంప రాస్తూ అన్నాడు ఉద్విగ్న స్వరంతో. సరోజ తన చేతులు రాహుల్ భుజాల చుట్టూ చుట్టి, మన పెళ్ళి క్లుప్తంగా దేవుడి సన్నిధిలో జరిగితే చాలు అంది. అలా ఎలా? వీలు కాదు. ఎవరూ చూడకుండా, ఎవరినీ పిలవకుండా నిన్నెలా పెళ్లి చేసుకుంటాను? ఆడది తన మగాడిలో అతడి సమర్థత చూచి గర్వపడితే, మగవాడు తన భార్యలో ఆమె అందాన్ని చూసుకునే గర్వపడతాడు. ఇంత అందమైన భార్యను పొందుతూ అందరినీ పిలిచి వైభవంగా నిన్ను వివాహం ఆడకపోతే జీవితాంతం నేను ఒక అసంతృప్తితో బాధపడాల్సి వస్తుంది. ఈ ఒక్క విషయంలో మీరు నా మాట వినాలి. ఆ తర్వాత అన్నీ మీ మాటలే వింటాను నేను. పెళ్ళి మీకు మొదటిసారి, నాకు కాదుగా. రాహుల్ చప్పున ఆమె పెదవుల మీద వేలుంచాడు. నువ్వు విధవ్వి అన్న విషయం నాకెప్పుడు గుర్తు చేయకూడదు, తెలిసిందా అన్నాడు ఆజ్ఞాపూర్వకంగా. ముగ్ధలా తలాడించింది సరోజ.
రావుగారి కోరిక మీద సరోజ రాహుల్ల వివాహం తిరుపతి కొండ మీద జరిగిపోయింది. తిరుగు ప్రయాణంలో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అని అడిగాడు రాహుల్. ఎక్కడికి? రామాపురం, మీ అన్నయ్య వాళ్ళ దగ్గరికి. సరోజ ముఖం భయంతో పాలిపోయింది. మీకేమైనా మతిపోయిందా? అక్కడికెందుకు? పీటల మీద నువ్వు కంటతడి ఎందుకు పెట్టావో నేను గ్రహించలేదు అనుకుంటున్నావా? ఎంతైనా మీ పుట్టింటి వాళ్ళు కదా. నీ పెళ్లి సమయంలో వాళ్ళు లేని లోటు నీకు తీరేది కాదు. ముందే ఆ సంగతి నాకు తెలిసి ఉంటే మీ అన్నా వదినని ఎలాగైనా తీసుకుని వచ్చేవాణ్ణి. నేను వాళ్ళ కోసం కంటతడి పెట్టలేదు. ఆ మాట అబద్ధమన్నట్టుగా ఆమె ముఖమే చెప్తుంది. అయితే నువ్వు ఎవరి కోసం కంటనీరు పెట్టావో చెప్పు. ఆకాష్ కోసం అనుకుందామా? నువ్వు పరాయి వాడిని తలుచుకొని ఏడ్చే అల్పురాలివి కావనే నమ్మకం నాకుంది. ఇక నువ్వు ఈ సమయంలో ఎవరి కోసం ఏడుస్తావు? ఆప్యాయంగా సరోజ రాహుల్ చెయ్యి అందుకొని అతడి వ్రేలికి ఉన్న ఉంగరాన్ని అటు ఇటు కదుపుతూ అంది. నిజంగా నాకు మా పెద్దన్నయ్య గుర్తుకు వచ్చాడు. చిన్నప్పుడు అమ్మ నాన్న పోతే తన గుండెల్లో చేర్చుకొని పెంచిన అన్నయ్య నా పెళ్ళి చూడలేదే అన్న ఊహ వచ్చేసరికి నాకు ఏడుపు ఆపుకోవడం చేత కాలేదు. ఆయన ప్రేమను పోగొట్టుకున్న దురదృష్టవంతురాల్ని. ఆయన ప్రేమను తిరిగి పొందడం ఎంత దుర్లభమో నాకు తెలుసు. మీ అన్నయ్య ప్రేమ నీకు తిరిగి ఇప్పించాకే మన ఇంటికి తీసుకువెళ్తాను నిన్ను. ఇప్పుడొద్దు. ఈ శుభ సమయంలో ఆనందం నింపుకోవాల్సిన ఈ సమయంలో వాళ్ళ కంటపడి అవమానం పొందాలని లేదు. నేను నీ పక్కనుండగా నిన్ను అవమానించడానికి ఎవరికి గుండెలుంటాయి? రామాపురానికి రోడ్డు ఉంది. ఆ ఊరి ప్రెసిడెంట్ జీపు పుణ్యమ అని ఆ ఊరికి రోడ్డు పడింది. చెన్నకేశవ స్వామి ఆలయం వరకు కారు రివ్వున వచ్చి అక్కడ ఆగిపోయింది. కారు ఆగుతూనే పిల్లలు పెద్దలు గుమికూడి లోపలి వాళ్లకు ఊపిరాడనట్టుగా చేశారు. ఆ గుంపులో ఒక తల కిటికీ దగ్గరకు వచ్చి దిగండి బావా అంది. ఆ స్వరం తన పెద్దన్నయ్యదిగా గుర్తించిన సరోజ రాహుల్ భుజం మీదుగా మెడసారించింది. నారాయణరావు గుంపును ఓ పక్కకు తొలగించి వాళ్ళు దిగడానికి దారి చేయసాగాడు. రాహుల్ ముందు, సరోజ వెనుక కారు దిగారు. జరగండి, పక్కకు జరగండి, ఇలా రండి, సరోజ చేయి పట్టుకోండి. నారాయణరావు ఆలయం మెట్లకేసి నడుస్తూ అన్నాడు. గుళ్ళో రామాచారి తయారుగా ఉన్నాడు. దేవుడి దర్శనానికి ఎవరో చుట్టాలు వస్తున్నారు, గుడి తలుపులు తెరుచుకొని తయారుగా ఉండాలి అని నారాయణరావు చెప్పాడు. కానీ ఇలా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తున్నారని చెప్పలేదు. నోరు వెళ్ళబెట్టుకొని సరోజాను రాహుల్ను మార్చి మార్చి చూడసాగాడు రామాచారి. పుల్లమ్మగారి మనవరాలికి దెయ్యం పట్టి వదిలిందా ఆచార్యులు గారు? గుడి కట్టి పూజ చేస్తే వదులుతాను అందంట కదా. ఇదిగో సాక్షాత్తు ఆవిడనే తీసుకుని వచ్చాను. ఇక గుడి కట్టి పూజ చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం. రాహుల్ కొంటెగా నవ్వాడు. హారతి వెలిగించండి బాబాయ్. నారాయణరావు తొందర పెట్టేశాడు. వధువు పేరు తెలుసు, వరుడి పేరు గోత్రం తెలుసుకొని వాళ్ళ పేరుతో కర్పూర హారతి దేవుడికిచ్చి హారతి పళ్ళెం వధూవరుల ముందుకు తెచ్చాడు రామాచారి. రాహుల్ ప్యాంటు జేబులో నుంచి పర్సు తీసి అందులో నుంచి ఓ 100 రూపాయల నోటు సరోజాకిచ్చి వేయమని తను ఓ 100 నోటు పెట్టాడు పళ్ళెంలో. పక్కపక్కనే చేతులు జోడించి నిలబడిన కొత్త దంపతులను చూస్తున్న నారాయణరావు కళ్ళ నిండుగా నీళ్లు నిండుకున్నాయి. ఆజానుబాహువు సుందరుడు అయిన రాహుల్ సరోజా పక్కన తగిన జంటగా చూడముచ్చటగా ఉన్నాడు. ఆ ఇద్దరు చటుక్కున ఇటు తిరిగి నారాయణరావుకి పాదాభివందనం చేశారు. దీర్ఘ సుమంగళీ భవ. సరోజాను 2 చేతులతో లేవనెత్తాడు నారాయణరావు. నా చెల్లెలు ఇంత అదృష్టవంతురాలు అవుతుంది అని నేను కలలో కూడా అనుకోలేదు అన్నాడు గాద్గదికంగా. అదృష్టం మీ చెల్లెలిది కాదు బావగారు, నాది. రాహుల్ సరోజాను అపురూపంగా చూస్తూ అన్నాడు. అరే సుబ్బయ్య, బండి మెట్ల దగ్గరికి తీసుకురా. నారాయణరావు కేక వేశాడు బండివాడిని. బండిలో ఎక్కి కూర్చున్నాక సరోజ అడిగింది రాహుల్ను. ముందే ఏర్పాట్లు చేసి నన్ను తీసుకువచ్చారన్నమాట. ఆ సంగతి నాకక్కడే ఎందుకు చెప్పలేదు? నేనెంత భయపడిపోయానో తెలుసా? ఎంత అవమానం పొందాల్సి వస్తుందో అని హడలిపోయాను. ఇక్కడ అన్నయ్యని చూసేదాకా నా మనసులో మనసు లేదు. ఈ ఏర్పాటు నాది కాదు, ఆకాష్ది. అతడి మూలంగా నువ్వు ఇక్కడ పోగొట్టుకున్న స్థానం తిరిగి నీకు ఇప్పించే వరకు తనకు మనశ్శాంతి ఉండదు అన్నాడు.
ఈ సమయంలో తను నీకు పెళ్లి కానుకగా మీ అన్నయ్య ప్రేమను నీకు ఇవ్వాలి అనుకున్నాడు. సరోజ, రాహుల్ వివాహం చేసుకుని వస్తున్నారని నారాయణరావుకి మాత్రమే తెలుసు. ఇంట్లో వాళ్లకు ఈరోజు మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని చెప్పాడు కానీ ఆ చుట్టాలు పలానా అని చెప్పలేదు. బండి ఇంటి ముందు ఆగగానే ఇంట్లోని వాళ్ళంతా ఎవరి చుట్టాలు అన్న కుతూహలంతో యువతలకు వచ్చారు. బండిలో నుంచి రాహుల్ ముందు దిగి సరోజకు చెయ్యి అందించి దించాడు. సూటు బూటులో హుందాగా సుందరంగా ఉన్న యువకుడి చెయ్యి పట్టుకొని కనకాంబరం రంగు పట్టుచీరలో కాళ్ళకి కొత్తగా మెరుస్తున్న మెట్టెలతో మెడలో రకరకాల నగల మధ్య కొట్ట వచ్చినట్టుగా కనబడుతున్న పసుపు తాడుతో నుదుట కళ్యాణ తిలకంతో ఇంట్లోకి వస్తున్న సరోజను కళ్ళు ఇంతింత చేసుకుని చూడసాగారు. నారాయణరావుకి, లక్ష్మణరావుకి తప్ప ఇంట్లో ఆడవాళ్ళెవ్వరికీ సరోజ బ్రతికి ఉంది అన్న సంగతే తెలియదు. ఆ తర్వాత నూతన వధూవరులు గృహప్రవేశం చేసే సమయంలో జరగవలసిన లాంఛనాలన్నీ చకచకా జరిపించేశాడు నారాయణరావు. నూతన దంపతులతో వ్రతం చేయించే ఏర్పాట్లు చేస్తున్నానని నారాయణరావు చెప్పాడు. సాయంత్రం 5 గంటలకే మేము అక్కడ ఉండాలి. ఈరోజు సాయంత్రం డిన్నర్ ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తుంటాడు ఆకాష్, రాహుల్ అన్నాడు. ఆలస్యం ఏం కాదు, మీరు అనుకున్న సమయానికే బయలుదేరవచ్చు. సాయంత్రం 4 పుట్టింటి వారి చేత చీర సారా పెట్టించుకొని రాహుల్తో బయలుదేరింది సరోజ. అక్కడ రేపు జరగబోయే వ్రతానికి అన్నా వదినలు పిల్లలతో వచ్చేలా వాళ్ళ దగ్గర మాట తీసుకుంది సరోజ. ఇంటికి వస్తూనే కనిపించిన ప్రకాశం ముఖం తాము తిరిగి వచ్చేదాకా మళ్ళీ కనిపించలేదు. ఊరు విడిచి కొంచెం దూరం వచ్చాక చూసి కారాపి దిగాడు కెమెరా తీసుకొని. క్రితంసారి తాను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పరిసరాల సౌందర్యానికి ముగ్ధుడై ఇక్కడ దృశ్యాన్ని మరోసారి వచ్చి ఫోటో తీసుకోవాలి అనుకున్న సంగతి సరోజాతో చెప్పాడు. సరోజ కూడా కారు దిగి అతడిని అనుసరించింది. సూర్యుడు పశ్చిమ కొండలకేసి గబగబా పరుగు తీస్తున్నాడు. వేడి తగ్గిన ఎండ వెచ్చగా ఆహ్లాదంగా ఉంది. దారి వదిలి గుబురుగా పెరిగిన చెట్ల మధ్యకు నడిచి అక్కడి నుండి 2-3 ఫోటోలు తీశాడు రాహుల్. ఇలా నిల్చో సరోజా, నీ ఫోటో కూడా తీసుకుంటాను అన్నాడు కొంటెగా. చిరునవ్వు ముఖంలో నిండిపోగా అతడు కోరిన భంగిమలో నిలబడింది సరోజ. కెమెరా క్లిక్ మనిపించి సరోజ భుజం మీద ఒక స్నేహితుడిలా చేయి వేసి కారు కేసి నడుస్తూ, జీవితంలో ఎంత చిత్రంగా కలిశాం. ముందు నీ రూపం ఆకర్షించింది, తర్వాత నీ వ్యక్తిత్వం ఆకట్టుకుంది. నీ హృదయోన్నత్యం చాటి నా చెల్లెలి జీవితం చీకటి కాకుండా కాపాడావు. సంతోషంతో తృప్తితో జన్మంతా నాకు రుణపడతాను అన్నావు. నా ఇంట దాసీ పని చేస్తాను అన్నావు. అయితే దాసీగా రాలేదు నా ఇంటికి, నా భార్యగా వచ్చావు. నన్ను ఆజ్ఞాపించే స్థానానికి చేరుకున్నావు. కానీ నన్ను నువ్వెలా గుర్తుపెట్టుకుంటావు సరోజ? నీ జీవితంలో దుష్టుడిగా నా పాత్ర ప్రారంభమైంది కదూ. ఆనాటి నా ప్రవర్తన తలుచుకుంటే నీకు అసహ్యం కలగదు అని అడిగాడు. ఎన్నో కష్టాలని ఎదుర్కొని ఏటిని ఈది గట్టుకు చేరుకొని ప్రాణప్రియుని పరిష్వంగంలో ఇమిడిపోయే మనిషి ముఖంలో వ్యక్తమయ్యే ఆనంద పారవశ్యం, సంతృప్తి సరోజ వదనంలో చిందులు వేశాయి. మధుర స్వరంతో అంది, మీరంటే కలిగేది అసహ్యం కాదండి, ఆరాధన. మంచివారు మంచితనం ప్రదర్శించడం గొప్ప కాదు, అందులో ప్రత్యేకత ఏమీ ఉండదు. చెడ్డవారు మంచితనం ప్రదర్శించడం మాత్రం గొప్ప సంగతి. హోటల్ తాజ్లో నేను మీకిచ్చిన మాట ప్రకారం ఒక విధంగా నేను మీకు అమ్ముడుపోయిన మనిషిని. కానీ మనసంతా నన్ను నింపుకొని కూడా మీరు ఎటువంటి హక్కును, అధికారాన్ని ప్రదర్శించడానికే ఇష్టపడలేదు. నాకు మీ ప్రేమే గుర్తుకు వస్తుంది. నా మనసులో మీరెప్పుడు ఒక ప్రేమ మూర్తిగానే నాకు గుర్తుంటారు అనింది ప్రేమగా. ఈ కథ ఇలా సుఖాంతమైందండి. మీకు అందరికీ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.